ఓకే ఫ్రెండ్స్, మనము అందరము మన తల్లిదండ్రులని ఎంచుకొని మనమే జన్మ తీసుకుంటాం. మరి ఎరక కోల్పోయి ఏం చేస్తామంటే, నీ వల్లనే నాకు ఇది జరిగింది, నీ వల్లనే అది జరిగిందని ఎప్పుడూ వాళ్ళని అనడము చేస్తూ ఉంటాము. మరి అది ఎప్పుడు మానుకుంటామంటే, ధ్యానం చేసి సరైన దారిలో వచ్చినప్పుడు, అవును కదా, నా జన్మ నేనే తీసుకొని వచ్చాను, వాళ్ళని ఎందుకు అంటున్నాను అనేది తెలుసుకోవడం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఎప్పుడైతే ఒక్కొక్కసారి మనకు తెలియకుండా వెళ్ళిపోతామో, వాళ్ళని అంటామో, అప్పుడు ఏం చేస్తామంటే, మరి వాళ్ళు లేనప్పుడు మనకి అసలు ఈ జీవితం రానే రాదు, ఈ నేర్చుకోవడం అనే జ్ఞానం ఉండనే ఉండదు. కాబట్టి వాళ్ళ వల్లనే మనకి ఇంత జరుగుతుంది, ఇంత మేలవుతుంది అనేది మనకు తెలుస్తుంది ధ్యానం చేశాక. అట్లాగే మరి మనము ఏం చేయాలంటే, గతాన్ని వదిలేయాలి. ఏమన్నా జరగని గతం, వర్తమానంలో జీవించాలి అంటే ఏం చేయాలి? మరి గతాన్ని మర్చిపోవడమే. మరి ఇప్పుడే ఈ క్షణమే జన్మ తీసుకున్నట్టుగా ఉంటూ, మరి ఎవరైతే మనల్ని బాధ పెట్టారో వాళ్ళందరినీ మన లోపల నుంచి క్షమించేసి, మన లోపల నుంచి అసలు మొత్తం కంప్లీట్గా వాళ్ళని తీసేయగలగాలి. తీసేసి హ్యాపీగా ఉండడము, అలాగే మనల్ని మనం క్షమించేసుకోవడము. మరి మనకు తెలియకుండా ఏమో చేసాము, ఎన్నో అయిపోయినాయి, దాని గురించి ఆలోచించుకుంటూ ఉండాల్సిన పని లేదు. ఈ క్షణం నుంచి హ్యాపీగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు. అది మనం రోజు సాధన చేస్తుంటే అద్భుతంగా చేయగలుగుతాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే.